నేను రాజేంద్ర. డీటెయిల్ చూస్తే తెలంగాణలో ఏసీబీ దాడులు ఎక్కువగా పెరుగుతున్నాయి. కొందరు దీన్ని ఆసరాగా చేసుకుని వసూళ్లకు పాల్పడుతున్నారు. ఏసీబీ పేరుతో కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ వ్యవహారంపై తెలంగాణ ఏసీబీ డీజీ విజయ్ కుమార్ అధికారికంగా స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు నమోదు చేయకుండా ప్రైవేట్ వ్యక్తులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఒక ప్రకటన ద్వారా ఏసీబీ డీజీ విజయ్ కుమార్ తెలిపారు. డబ్బులు చెల్లించుకుంటే కేసు పెడతామని భయపెట్టే వారి మాటలను నమ్మొద్దని ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరిక జారీ చేశారు. ఏసీబీ పేరుతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఏసీబీ లేదా స్థానిక పోలీసులకు తక్షణమే ఫిర్యాదు చేయాలని కోరారు. ఏసీబీ డీజీ విజయ్ కుమార్ ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని సూచనలు చేశారు. మీపై ఏదైనా కేసు ఉందని చెప్పి డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే అధికారికంగా ఫిర్యాదు చేయాలన్నారు. ఏసీబీ అధికారుల పేరుతో ఎవరైనా మోసం చేయాలని చూసినా వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064కు కాల్ చేయాలని తెలిపారు. ఏసీబీ తెలంగాణ అధికారిక వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్ ఖాతాల ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చన్నారు. బాధితులు వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ హామీ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అనుమానాస్పద కాల్స్ వస్తే తక్షణమే అధికారులకు తెలియచేయాలని ఏసీబీ డీజీ సూచించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రజల సహకారం అవసరమని, ఎవరికైనా ఇలాంటి అనుభవం ఎదురైతే వెంటనే అధికారికంగా ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీజీ విజయ్ కుమార్ అన్నారు. సమాజంలో అవినీతికి అరికట్టడానికి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.